నేను తనుజానే చేస్తాను. నా నామినేషన్ తనుజాయే. బికాస్ చిన్న పాయింట్ అని చెప్పుకుంటూ వచ్చాను, కానీ ఎవరికి ఆ చిన్న పాయింట్ చెప్పలేదు. నాకు దివ్యాకే తెలుసు. అది నేను స్టిల్ తను నా క్లారిటీ ఇచ్చినప్పటికీ నేను నమ్మని పాయింట్ అది. ఆయేషా విషయంలో ఆయేషా స్టోన్కి అర్హురాలా కాదా అని అంటే తను మా పక్కనే కూర్చొని దివ్యతో అర్హురాలు కాదు అనటానికి ఏమన్నా రీజన్స్ చెప్పు అని అడిగింది. తను పాయింట్స్ చెప్పింది. దాని తర్వాత నన్ను అడిగింది అర్హురాలా కాదా అని. నన్ను అడిగితే నాకు 50-50 ఉన్నాయి. బికాస్ తను స్ట్రైట్ ఫార్వర్డ్, బాగా మాట్లాడిద్ది. ఇంకొకటి తను ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చింది, ఒకవేళ అలా మిస్యూజ్ చేసినా చేయొచ్చు. సో నాకు 50-50 ఉంది. నన్ను అడిగితే నేను అదే రీజన్ చెప్తా అని చెప్పా. కట్ చేస్తే 10 minutes బ్రేక్ అయింది. అయిపోయిన తర్వాత తను లేచి తను అర్హురాలని చెప్పింది. ఐఎమ్ షాక్. నా వల్ల కాలేదు. నేను తనుజని బ్లైండ్గా నమ్మే వ్యక్తిని నేను. ఎందుకంటే అసలు తనుజ సేఫ్ ఆడదు, తనుజ సూపర్ ఆడిద్ది అనే పర్సన్ నేను. తనుజని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చే పర్సన్ కూడా నేను అది విన్న తర్వాత నా వల్ల కాలేదు. నేను ఒకవేళ ఊహించుకుంటున్నానా మేబీ, అంటే తను నిజంగానే ఒప్పుకుందా లేకపోతే సేఫ్ అని నేను అన్నాను. తన గేమ్ అదా అని నాకు అర్థం కాలేదు. అందుకే ఆ రోజు నేను తనతో మాట్లాడదలుచుకోలేదు కూడా. ఆ రోజంతా నేను తనతో మాట్లాడలేదు. ఈవెన్ బర్నీ గారు వెళ్ళిపోయి ఏడుస్తున్నా కూడా నేను నీతో మాట్లాడలేదు. దాని తర్వాత నాది క్లారిటీ తీసుకుందాం అనే పాయింట్లోనే నేను తను నామినేట్ చేయకూడదు అని అనుకున్నా. ఆ వీక్ ఇది కొంచెం క్లారిటీ తీసుకుందాం, నాకు ఇంకా క్లారిటీ రాలేదు, తనతో నేను మనసు అంటే నా పాయింట్ చెప్పి మాట్లాడలేదు కాబట్టి క్లారిటీ తీసుకుందాం అనుకున్న దాంట్లోనే వాడికి చెప్పింది నైట్ కూడా. ఒకవేళ డైరెక్ట్ నామినేషన్ వస్తే నాకు తనుజ ఈరోజు చేసిన పని నచ్చలేదురా, నాకు తనుజని చేస్తానేమో, అది చిన్న పాయింటే ఉంది, ఈ ఒక్క పాయింటే ఉంది అని చెప్పేసి చెప్పా వాడికి. దాని తర్వాత వాడొచ్చి అన్న నా దగ్గర పాయింట్లు ఉన్నాయంటే నేను వాడికి హెచ్చరించాను కూడా, నీలాంటోడు తనుజాని చేస్తే పాయింట్లు కరెక్ట్గా ఉండాలి, నీ దగ్గర కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఉంటేనే చెప్పు, ఇస్తా లేదంటే లేదు అని చెప్పాను నీకు. అవునా కదా? నేను చెయ్యి అని ఇవ్వాల, ఎవ్వరికి ఇవ్వాల. నన్ను 6 అడిగారు, 6లో ఒక వ్యక్తికి నాకు కళ్యాణ్ సేఫ్లో ఉండాలని చెప్పేసి ఒక వ్యక్తికి ఇవ్వలేదు. అది అతనికి డైరెక్ట్గా కూడా చెప్పాను, నేను నీకు కావాలని ఇవ్వలేదన్న, బికాస్ నాకు కళ్యాణ్ గేమ్ నచ్చింది, నాకు కళ్యాణ్ తమ్ముళ్ళలాగా నేను కళ్యాణ్ని రిస్క్లో పెట్టదలుచుకోలేదు అని చెప్పి నేను కళ్యాణ్కి ఇవ్వాల, సాయికి ఇవ్వాల. 6లో 6కి ఇచ్చా. నేను ఒకళ్ళు కొట్టుకుంటే చూసి ఆనందపడదాం ఇదేం కాదు. అలాంటి పర్సన్ ఎలా పెడతాడు పాయింట్లు, కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడా లేదా అనేది చూసా. ఒకవేళ నిజంగా కళ్యాణ్ తనుజ పేరు చెప్పకపోయి ఉంటే వేరేలా ఆలోచించే ఉండేమో, వేరే స్టెప్ తీసుకునే ఉండేమో. నేను రిస్క్ చేయదలుచుకోలేదు, సేఫ్ అస్సలు దలుచుకోలేదు. నేను ఆడేది సేఫ్ అనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. అంటే అసలు నేను ఆడేది సేఫ్ అనుకుంటారు అని అనుకుంటే నేను అసలు కళ్యాణ్తో కూడా నా ఒపీనియన్ షేర్ చేయను. నేను నా మనసులోనే పెట్టుకోగలను, అది నాకు తెలుసు. సో ఫస్ట్ పాయింట్ ఇది. అంటే నెక్స్ట్ పాయింట్, తనుజ నీలో నాకు నచ్చని విషయం చెప్తున్నాను, అది మన ఇద్దరు పర్సనల్ అవ్వచ్చు, బట్ నాకు అది చెప్పాలనిపిస్తుంది. నువ్వు ఒక పాయింట్ మీద స్టిక్ ఆన్ అయి ఉండట్లేదు తనుజ. అది ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నా. ఫస్ట్ బొమ్మల గేమ్లో తనుజ నా గురించే పోరాడింది. తనుజ అవుట్ అయిపోయిన తర్వాత నా గురించే బొమ్మల గేమ్లో రీతుతో కొట్లాడింది, నా గురించి అంత ఫైట్ చేసింది. అంటే రీతు అనుకున్న పర్సన్ గెలవకూడదు, తనుజ అనుకున్న పర్సన్ మిగతా పర్సన్ గెలవాలనే తనుజ ఫస్ట్ నుంచి ఫైట్ చేసి లాస్ట్కి ఓటింగ్ విషయానికి వచ్చేసరికి రాము కోటేసావు. నాకు మైండ్ పోయింది, నాకు అర్థం కాలే ఎందుకు ఇలా చేసావు తనుజ అంటే, ఏమో నాకు ఆ కోపంలో నా వల్ల కాలేదని సింపుల్ లాజిక్ చెప్పేశావు నువ్వు. అది నాకు అసలు అనిపించలేదు. పాయింట్ బాయ్ నిన్ను ఫస్ట్ చెప్పిన పాయింట్ కి నాకు రెస్పాండ్ అవ్వాలని అస్సలు లేదు. ఎందుకంటే హాఫ్ డే వేస్ట్ చేసుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేసి క్లారిటీ వచ్చింది అనుకున్నాను. ఏంటి బొమ్మల విషయంలో అంత పోరాడాక నేను రాము పేరు తీసుకున్నానా? నువ్వే కదా ఇక్కడ కూర్చొని ఒక్క నిమిషం ఇదే మనిషి చెప్పాడు నాకు, నేను లైక్ ఎంతైనా నేను పని చేయగలుగుతా, నాకు ఫుడ్ లేకపోయినా నేను ఉన్న దాంట్లో సర్దుకుపోతా, నేను ఇక్కడ ఉంటాను, కానీ కొంతమంది ఇక్కడ సఫర్ అవుతున్నారు, సుమన్ అన్న సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతున్నారు, అందరూ సఫర్ అవుతారు. ఇన్ఫాక్ట్ ఇక్కడ లైన్ గా నించున్నప్పుడు కూడా లేదు, ఆయనే చెప్పాడు, లైన్ గా నించున్నప్పుడు అక్కడ ఇలా తల్లగొక్కుంటూ ఇలా తల ఊపాడు. ఆ తల ఊపినందుకేనే నేను అంత కాన్ఫిడెంట్ గా నేను రాముని సేఫ్ చేశాను, లేకపోతే నేను సేఫ్ చేసేదాన్ని కాదు. అంతకు ముందు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఇదే మనిషి చెప్పాడు, ఫస్ట్ ఏదైనా ఛాన్స్ ఉంటే సుమన్ అన్నని సేఫ్ చేద్దాం, తర్వాత ఇంకొకరిని సేఫ్ చేద్దాం, ఎందుకంటే మాకు ప్రాబ్లం లేదు, మేము ఎంత వర్క్ అయినా చేసుకుని వెళ్ళిపోతున్నాం, ఎంత ఫుడ్ అయినా తినుకుంటూ వెళ్తున్నాం. ఈ పర్సన్ ఇప్పుడు డబుల్ టంగ్ తో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఈ మనిషి చెప్పాడు నాకు, ఈ మనిషి నమ్మి నేను విత్ ఇన్ సెకండ్ కూడా నేను టైం తీసుకోకుండా అప్పటికి ఆల్రెడీ రీతు ఫైట్ చేస్తూ ఉంది దట్ రాము వెళ్ళాలి, రాము ఓనర్ గా వెళ్ళాలి, రాము ఓనర్ గా వెళ్ళాలంటే నేను హై కాంటాక్ట్ వాడు గెలిచాడు, అక్కడ పడున్నాడు మనిషి, నేను వాడిని హై కాంటాక్ట్ చేస్తుంటే నన్ను చూసి వాడు ఇలా తల ఊపిన ఎమ్మట నేను సెకండ్ కూడా నేను ఛాన్స్ తీసుకోకుండా ఓకే రాము ఓనర్ గా వెళ్ళని అంటే మరి ఎందుకు వచ్చి నన్ను ఓకే ప్రాబ్లం లేదని హ్యాండ్ ఇచ్చాడు. నేను స్టార్టింగ్ లో సుమన్ అన్నకి ఇద్దామని అన్న, మధ్యలో రాము నీతేమన్నా, ఇద్దరు అమ్మాయిలు ఎవరన్నా వస్తే అన్న
24 hours చూస్తాను. మరి నువ్వే నేను డబుల్ స్టాండర్డ్ అన్నానా, ట్రిపుల్ అన్నానా, లేకపోతే డబుల్ స్టాండర్డ్ ఇచ్చిన మాట మీద నిలబడలేదు అని ఎవరు? నువ్వే కదా. ఈ గేమ్ మీద నిలబడాలి. అలాంటప్పుడు తనతో ఎందుకు పోరాడు? రాముకే ఇచ్చేయచ్చు కదా. నువ్వు ఇచ్చేయమన్నప్పుడు నేను అసలు రాముకి ఇవ్వమనలా. నీ డిసిజన్ చెప్పన్నా. నేను అసలు రామ్ పేరు నా నోట్లో నుంచి కూడా రాలా. రూమ్ లో కూడా అంత సేపు నేను అడిగా, అప్పటికి నేను అడిగా తనుజ చేసినంత సేపు కూడా నాకేం ప్రాబ్లం లేదు, నేను ఉండిపోతా. అది గేమ్ స్టార్ట్ అయ్యే ముందు నేను నా గురించి అనట్లా, నీ పాయింట్ గురించి అంటున్నా, నీ స్టాండర్డ్ గురించి అంటున్నా, నీ స్టాండ్ గురించి అంటున్నాను నేను. ఇదే ప్లేస్ లో కూర్చొని ఆయన తల ఊపాడు. అరే ఇదే ప్లేస్ లో ఆయన కూర్చొని ఏమన్నాడంటే ఆ గేమ్ అయిపోయేటప్పుడు కూడా చెప్పా నాకు గారు తర్వాత ఇది రీతు వీళ్ళందరూ అరుచుకుంటున్నా కూడా నేను ఏం మాట్లాడట్లేదు, ఎందుకంటే ఈ మనిషి నుంచి ఏం రెస్పాండ్ వస్తుందో అనేసి. ఎందుకంటే ఆయన గెలిచి అక్కడ ఈయన గెలవడం వల్ల, ఆయన గెలిచి కూర్చోడం వల్ల నా చేతిలో లేదు నేను ఏం డిసిషన్ తీసుకోవాలా అనేసి, ఈయన ఏం రెస్పాండ్ అవుతాడో అనేసి నేను ఏం మాట్లాడుకున్నా అక్కడ నుంచి అంత మంది ఉన్నా కూడా. అరే నువ్వు ఫస్ట్ ఇమానియల్ అన్నావు, దాని తర్వాత మళ్ళీ రీతనంగానే మార్చింది పేరు, అవునా కదా రీతు? అదే సరే నేను ఇచ్చేయమనలా, నాకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ పాయింట్ ఇప్పటికే గుర్తుపెట్టుకున్నా. నేను ఫైట్ చేసేదాన్ని లాస్ట్ మూమెంట్ లో నేను రామని చెప్పడానికి రీజన్ ఏంటి? ఎందుకంటే ఈ మనిషి చెప్పాడు కాబట్టే కదా. అసలు నేను చెప్పి ఒక నిమిషం నేను ఎందుకు అడిగా? నేను చెప్పిన పర్సన్ చేస్తే నువ్వు రాముకి ఎందుకు ఇచ్చావమ్మా అని నేను ఎందుకు అడిగాను? నేను నువ్వే చెప్పాక నేను ఎందుకు అడుగుతాను? నేను అడిగా నిన్నొచ్చి. అరే టెనెంట్ హౌస్ లో ఉన్నప్పుడు నేను అడిగా, అదేంటి నువ్వు రాము పేరు ఎందుకు చేంజ్ చేసావు అంటే, ఇంకెందుకు గొడవ, నాకు అసలు ఇదైపోయింది, నాకు గొడవ ఎందుకు అనిపించింది, అందుకే నువ్వు చెప్పావు. నేను రాము పేరు చెప్పని చెప్పలేదు, నేను చెప్పలేదు. కాదు నువ్వు ఎవరైనా ఓకే, అంటే అక్కడ ఎంత మంచోడు అవ్వడానికి గేమ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను వెళ్ళినప్పుడు కూడా నాకు ఓకే, వెళ్ళినప్పుడు కూడా నేను ఓకేనా, నువ్వు నీ స్టాండ్ మీద లేవని చెప్పా. ఓకే సార్, అది నెక్స్ట్ ఒక 1 వీక్ మొత్తం బెడ్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా, దాని తర్వాత వాటర్ గేమ్ లో నీకే సపోర్ట్ చేశా. నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు వాటర్ గేమ్ లో. నా వాటర్ గేమ్ లో నాకు వాటర్ వేసి మనిషి ఎక్కడే వాడు. దాని తర్వాత నటించాడు వచ్చి. నేను సపోర్ట్ చేశా, నేను నీకు సపోర్ట్ చేసిన పర్సన్ ని వీకెండ్ లో అసలు నువ్వు ఎందుకన్నావో కూడా తెలియదు, దానివల్ల నేను ఒక 1 వీక్ అంతా సఫర్ అయ్యా. అసలు ఇమానియల్ నా వైపు నిలబడ్డావు, నన్ను ఇది చేయడు, నన్ను స్టాండ్ తీసుకోడు అని అడిగావు. నాకు అర్థమే కాల, కనీసం నేనేం మాట్లాడాల. దాని తర్వాత నీకు అసలు నేనేం అంటే ఇమానియల్ గుచ్చి బాధపడేలా మాట్లాడతాడు అని చెప్పావు. ఏం మాట్లాడానంటే నీకు అందరూ ఉన్నారు కదా, నీకు అందరూ ఉన్నారు, నీ ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నావు, దానికి నేను బాధపడ్డాను అని అన్నావు. అసలు నేను అది అంటానికి కారణమే నువ్వు, నీకు మీ అమ్మ ఉంది అన్నావు కాబట్టి నీకేమన్నా తక్కువ, మీకు అందరూ ఉన్నారు కదా అన్నాను. దాన్ని తీసుకెళ్ళి నువ్వు వీకెండ్లో చెప్పావు. దానికి ముందు రోజే మళ్ళీ నువ్వు ఆ మ్యూజిక్ రౌండ్లోంచి దూరేది ఉంది కదా, అది వీళ్ళు గెలిచిన తర్వాత నువ్వే వచ్చి నాతో అన్నావు, నాకు హౌస్లో ఎవరన్నా ఉన్నారంటే అది ఇమానియల్ మాత్రమే, ఇంకెవ్వరు లేరు అన్న. నువ్వు తెల్లారే నాకు మా నాన్న తప్ప ఎవరు హెల్ప్ చేయలేదు అన్నావు. దీన్ని నేనేమనాలి? ఉండడం వేరు, హెల్ప్ చేయడం వేరు. ఇమాన్యుయల్ ఇప్పుడు హెల్ప్ కూడా కాదు, నాకు హౌస్ లో మా నాన్న తప్ప ఎవరు లేరు అన్నావు. అవును, వాటర్ గేమ్ లో నాకు ఆయనే సపోర్ట్ చేశాడు. బెట్టర్స్ వచ్చినప్పుడు ఆయనే సపోర్ట్ చేశాడు. నా పక్కన ఉన్న దాంట్లో పోయి కూడా నేను చివరికి వెళ్ళి పోసా, నీ నాన్న పోస్తే పోసా, భరణి గారు పోస్తే పోసా. నేను భరణి గారితో మాట తీసుకున్నా లేదా? భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? వెయిట్ ఒకసారి విను. భరణి గారితో నేనేం మాట తీసుకున్నా? మీరు నా దాంట్లో పోయొద్దు, నాకు తనుజ కూడా గెలవాలని ఉంది, నేను మా మమ్మీని గెలిపించుకోవడానికి ఎంత దూరం అయినా వెళ్ళి పోసుకుంటాను, కానీ మీరు నా దాంట్లో పోయికండి. మీరు నా దాంట్లో పోతే దగ్గరే కాబట్టి మీరు ఎన్ని పోసారో నేను అన్ని పోస్తానని భరణి గారితో చెప్పానా లేదా? కానీ భరణి గారే దాన్ని మీరు దగ్గర ఉన్నారు కదా అని పోసారు. అయినా నేను ఆయన ఎన్ని పోసాడో అన్నీ లెక్క పెట్టి పోసా, బికాస్ నేను మనిషినే, ఆ చివరికి వెళ్ళి పోస్తున్నాను నీ గురించి. ఇప్పుడు నువ్వు నా గురించి స్టాండ్ తీసుకొని నా గురించి గేమ్ ఆడలేదు అంటున్నావు, అదే నాకు నచ్చట్లేదు నీలో. దట్స్ అంతే. ఫస్ట్ దానికి నువ్వు క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా ఇవ్వాలనుకోవట్లేదు. సో ఫస్ట్ దానికి నేనే క్లారిటీ ఇస్తాను. నాకు చెప్పింది నువ్వు ఎందుకు ఇలా ఆడావు అని అడిగితే, నాకు ఆ బ్రేక్ టైంలో ఆయేషా వచ్చి చెప్పింది ఏమని, నువ్వు ఈ వీకెండ్ ఎపిసోడ్స్ మొత్తం క్లారిటీగా చూస్తే నీకే అర్థమైద్ది నేను ఎందుకు నేను నామినేట్ చేశాను అని చెప్పింది. అందుకే నేను రియలైజ్ అయ్యాను, అంటే పర్సనల్గా ఎందుకు పెట్టుకోవాలి, గేమ్ పరంగా తనకి యూజ్ అవుతుందా లేదా ఇవన్నీ ఆలోచించి నేను దానికి అర్హురాలని చెప్పాను అని అంది. ఒక 1 వీక్ మొత్తం ఆలోచించిన పర్సన్ ఒక 10 నిమిషాల్లో ఆలోచించి తనకంత పాజిటివ్ ఇచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. నాకు అది నాకు అసలు నచ్చలేదు. నేను ఆ విషయంలో మాత్రం నువ్వు సేఫ్ గేమ్ అని నేను అన్నావు, ఎందుకంటే నన్నే నువ్వు సేఫ్ గేమ్ అంటున్నావు కాబట్టి. నేను ఎవరి వల్ల సేఫ్ గేమ్ ఆడానో అది వచ్చిన పర్సన్ ప్రతి ఒక్కరు చెప్పారు. వాటర్ గేమ్లో ఎవరి కోసం సేఫ్ గేమ్ ఆడాను, బెడ్ గేమ్లో ఎవరి కోసం సేఫ్ గేమ్ ఆడానో నేను తెలుసు. నాకు అలాంటి పర్సనే నన్ను ఇప్పుడు నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు అంటే ఓకే, నేను రియలైజ్ అయ్యాను. నేను 1 వీక్ బ్యాకే రిలీజ్ అయ్యాను. అది చెప్పకపోవడం ఇంకా సేఫ్ గేమ్ అయింది. ఈ రోజు సేఫ్
గేమ్ ఆడేటప్పుడు దొంగల టాస్క్ లో మరి నేను డబ్బులు ఇచ్చేటప్పుడు వద్దు నేను జెన్యూన్ గా ఆడాలనుకుంటున్నాను అనుకున్నా. నేను వద్దు నాకు కూడా మనీలు అలా వద్దు తీసుకో అసలు తీమే దొంగల తీమని అన్నావు లేదా? సరే దివ్య అని నేను తీసుకున్నా. ఫస్ట్ వద్దన్నా నేను వద్దని 3 సార్లు అన్నా. అవునా కదా? నాకు దొంగతనం డబ్బులు వద్దండి అని అది చెప్పట్లే. నాకు కెప్టెన్సీ కంటెండర్ గా వచ్చేసిన తర్వాత రూమ్ వచ్చి ఎందుకు అడిగావు? అవును డబ్బులు అడగడం తప్పే ఉంది. దాంట్లో డబ్బులు ఉన్నాయి కాబట్టి అడిగాను. అరే అవునబ్బా అది గేమ్ కదా, డబ్బులు ఉన్నాయి కాబట్టి అడుగుతాం. ఇంకా మన టీమే కదా ఇమాన్యుయల్. నేను ఎవరితో మాట్లాడుతున్నా? డబ్బులు ఉన్నాయి కాబట్టి అడుగుతాను. మా టీమ్ లో చాలా మంది ఉన్నారు. అవును టీమ్ లో చాలా మంది ఉన్నారు. ఒక్క నిమిషం, నాకు కావాల్సినంత అడిగానా మొత్తం ఏమని అడిగాను? నాకు 1000 చాలు అన్న, బికాజ్ నాకు కాన్ఫిడెంట్ ఉంది నా దగ్గర ఎక్కువ ఉన్నాయని. కాదు నీ గేమ్ ఆడుకోవాలి రియలైజ్ అయినప్పుడు నీకు తెలిసినప్పుడు మరి ఎందుకు తీసుకున్నావు? అందరూ టీం కదబ్బా. నాకు నచ్చిన వాళ్ళని ఇచ్చుకోలేదని వేరే వాళ్ళు కంటెండర్ గా నా టీం కాబట్టి అడగకపోతే అడగను అవుతాను కాబట్టి అడిగాను. అవును అవసరానికి మనుషుల్ని వాడుకోవడం, గేమ్ ఆడేటప్పుడు సపోర్ట్ నువ్వు ఈ మాట అనుకుంటాను. ఇది నీ